tariff. They charge them 200% tariff or something. హాయ్, ఈరోజు మనం అసలు టారిఫ్ అంటే ఏంటో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సపోజ్ అమెరికాలో కార్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు అండ్ ఇండియాలో కూడా కార్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. లైక్ టెస్లా అమెరికాలో అండ్ టాటా అండ్ మహీంద్రా ఇండియాలో ఉన్నారు. సో ఇప్పుడు మనం అమెరికా నుంచి ఇండియాకి ఒక కార్ ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఈ టారిఫ్ లేకుండా, సపోజ్ దాని ప్రైస్ 32 lakhs అనుకున్నాం, అప్పుడు అది ఇండియన్ మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అందరూ అమెరికన్ కార్స్ని కొంటారు, ఇండియన్ కార్స్ని కొనడం ఆపేస్తారు. సో అప్పుడు మన ఇండియన్ ఇండస్ట్రీస్ లాస్ట్లోకి వెళ్తాయి. ఇలా ఉండకూడదంటే ఫస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చే ప్రతి ఇంపోర్ట్ మీద 100% టారిఫ్ వేస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ 32 lakhs ఉన్న కార్ ప్రైస్ 62 lakhsకి వెళ్తుంది. అప్పుడు ప్రైస్ ఎక్కువ కాబట్టి అందరూ ఇండియన్ కార్స్ కొంటారు, అమెరికన్ కార్స్ చాలా తక్కువ మంది కొంటారు. అప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సేమ్ అలాగే అమెరికాలో మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఇండియాలో మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సేమ్ మన మెడిసిన్స్ ఇప్పుడు అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తామనుకోండి, ఏ టారిఫ్ లేకుండా ఇండియన్ మెడిసిన్ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఇండియన్ మెడిసిన్ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. అమెరికన్ మెడిసిన్ చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో అప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు అంటే, అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇండియన్ మెడిసిన్స్ మీద 50% టారిఫ్ వేస్తుంది. ఇలా వేసిన తర్వాత ఇండియన్ మెడిసిన్ ప్రైస్ ఎక్కువైపోతుంది, అమెరికన్ మెడిసిన్ ప్రైస్ తక్కువ అవుతుంది. అమెరికన్ మెడిసిన్ కొనడానికి ప్రిఫర్ చేస్తారు, ఇండియన్ మెడిసిన్ కొనడానికి చాలామంది ప్రిఫర్ చేయరు. అప్పుడు అమెరికన్ మెడిసిన్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. ఏ కంట్రీస్ వాళ్ళ కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేరే కంట్రీస్ మీద టారిఫ్ వేస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, దీనివల్ల ట్రేడ్ వార్స్ జరుగుతాయి.